హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి భౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. దీన్ని రోజుకొక లడ్డు మనం తినడం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇంకా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి బయట నుంచి మనం చాక్లెట్స్ కొనిచ్చే బదులు ఇంట్లోనే విధంగా తయారు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో కాబట్టి ఈ వీడియోని మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఇక్కడ నేను ఈ లడ్డు చేయడానికి బాదం, కాజు, అదేవిధంగా వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా కిస్మిస్, అదేవిధంగా పంప్కిన్ సీడ్స్, ఖర్జూరా కూడా తీసుకున్నానండి. ఇది కూడా నేను గింజలు లేనిది తీసుకున్నానండి. లైన్ డేట్స్లో మీ ఇష్టం, మీకు గింజలు ఉన్నదైనా తీసుకోవచ్చు. తర్వాతకి మనము వీటన్నిటిని కూడా మంచి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. బాదంని, అదేవిధంగా కాజుని, వీటన్నిటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ లాంటిది ఉన్నా కూడా అందులో వేసి కట్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను చాక్ తోటే కట్ చేస్తున్నానండి. చిన్నగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూసిందా, ఈ బాదం, కాజు కట్ చేసుకోవాలి. ఇంకా మిగతాయన్నీ మనం నార్మల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే పంప్కిన్ సీడ్స్, ఇంకా అదేవిధంగా వాటర్ మెలన్ సీడ్స్, వీటన్నిటిని కూడా నేను ఈ ప్లేట్లోనే వేసుకున్నానండి. అన్నీ కలుపుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే వీటన్నిటిని మంచి నెయ్యిలో వేయించుకోవాలి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని ఆ కడాయిని హీట్ అవ్వనివ్వాలి. కడాయి హీట్ అయిన తర్వాతకి నేను ఇక్కడ దుర్గా గీ వాడుతున్నానండి. అది మంచిగా వేసుకోవాలి. ఆ గీ వేడైన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు మనము లడ్డు లాంటిది చేసేటప్పుడు కిస్మిస్ని మాత్రం ముందే వేయకూడదండి. అంటే కొంచెం మాడిపోయినట్టు అవుతాయి కాబట్టి లాస్ట్కి వేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ కిస్మిస్ లాస్ట్కి వేసుకొని అన్నీ మంచిగా వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని మనం వేరొక గిన్నెలోకి వేసుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకుంటే ఏంటంటే మనము లడ్డు చేయడానికి ఈజీగా, మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఖర్జూరా వేసుకున్నానండి. నేను ఇక్కడ 1/2 kg కంటే కొంచెం ఖర్జూరా తక్కువ తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే తీసుకోండి. తర్వాతకి ఈ విధంగా మనము దాన్ని గ్రైండ్ చేసుకొని మనం వేయించి పక్కకు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు లడ్డు అనేది చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మీరు కావాలంటే దీన్ని చేతితోటి కూడా మెదుపుకోవచ్చు ఖర్జూరా పేస్ట్ని. కాకపోతే నాకు మెదగదని నేను మిక్సీలో వేసుకున్నాను. తర్వాతకి నేను ఇక్కడ పైనుంచి కొన్ని నువ్వులు వేసానండి. మీరు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. తర్వాతకి వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. అంటే మనకు ముద్దగా లడ్డులాగా వచ్చే విధంగా మనము అంతా మంచిగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా కలిపితేనే మనకి ఆ ఖర్జూరా పేస్ట్ అంతా కూడా మనకి ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టి మనకి లడ్డు అనేది చాలా రౌండ్గా మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. చూసిందా, ఈ విధంగా మొత్తం మంచిగా కలిసిన తర్వాతకి కొంచెం కొంచెంగా తీసుకొని మనం లడ్డులాగా చేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి పెట్టుకొని. సారీ ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. నేను ఇంకా కొంచెం కూడా నెయ్యి వేసాను, 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే చేతికి అతుక్కోకుండా మంచిగా ఉంటుందని. తర్వాతకి నేను పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి పోసాను. ఇక చూసారా, ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా ఉండల్లాగా చేసుకోవాలండి. చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. పిల్లలకి రోజు కనుక పెడితే వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఊకే జలుబు, దగ్గు ఇలాంటి వాటితోటి వాళ్ళు బాధపడరు ఫ్రెండ్స్. మనం బయట నుంచి ఊకే వాళ్ళకి చాక్లెట్స్ అవన్నీ కొనియడం వల్ల వాళ్ళకి జలుబు, అదేవిధంగా దగ్గు అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అదేవిధంగా లేడీస్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి రోజు ఒకటి మీరు తినడానికి ట్రై చేయండి. ఈ విధంగా మనం చేసుకోవాలి. అదే మనం బయట కనుక కొనుక్కున్నట్లయితే ఒక్క లడ్డు వచ్చి 30 నుంచి 40 రూపీస్ అవుతుందండి. అదే మనం ఇంట్లో ఎంచక్కా రెడీ చేసుకుంటే పిల్లలు, మనము అందరం ఈజీగా హ్యాపీగా తినేయొచ్చండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఎంత బాగా చూసారా, ఎంత మంచి పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ఈ లడ్డూలను చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా కిచెన్లోకి వెళ్ళేసి మీరు కూడా ఈ లడ్డు చేయడం స్టార్ట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంది. చూసిండ్రా, అసలు అబ్బా
ఎప్పుడెప్పుడు తినాలా అని ఊరుతుంది. నేనైతే తినేసిన అండి, ఆల్రెడీ 2-3 తినేసిన. తినేసి ఇక మా బాబుకి కూడా ఇస్తే వాడు కూడా మమ్మీ రోజు నాకు స్నాక్స్ బాక్స్లో ఇదే పెట్టు మమ్మీ, ఇంకా నేను చాక్లెట్స్ తినను అన్నాడు. కానీ అవన్నీ ఉత్తి మాటలే, చాక్లెట్స్ చూడంగానే చాక్లెట్స్ తింటూనే ఉంటాడు. చూసిరా నాకైతే ఎంత మంచిగా అనిపించిందో, చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజం చెప్పాలంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను మీకు చూపించాలని. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.